వనపర్తి మండలం పజ్జూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ మాతంగి హేమలత ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సర్పంచ్గా మీరు గెలిచిన తర్వాత 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పుడు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సార్? 99 రోజుల ప్రణాళికల భాగంగా మా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, శ్రీ పాషం రామరెడ్డి గారి సహకారంతో 25 lakhs సీసీ రోడ్లు వేయడం జరిగింది. మేము గెలిచినాక 2 సంఘబంధ భవనాలు కట్టడం జరిగింది. అవి కూడా పూర్తి స్థాయిలో ఒక 10% మాత్రమే అవి పూర్తి స్థాయిలో అయిపోయినాయి. పైప్ లైన్లు కానీ, మోటార్లు కానీ, డ్రైనేజీ కానీ అన్నీ క్లియర్ చేయడం జరిగింది. మా గౌరవ మంత్రివర్యులు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మెయిన్ రోడ్ శంకుస్థాపన చేసి ఇందూరు నుంచి వెంకటారపాలెం దాకా క్లియర్ అయింది. వెంకటారపాలెం టు చందనపల్లి వర్క్ స్టార్ట్ అవుతుంది గత ఒక 10 daysలో. ఇప్పుడు అదే సరే నల్గొండ చుట్టూ రోడ్ వేస్తున్నదని ఈ రోడ్ వేయట్లేరు అని చెప్పేసి అంటున్నారు. అదైతే ఎప్పుడు పూర్తి అవుతుంది? మేము వస్తుంటే కూడా రోడ్డు గురించి అడగండి సార్ అని చెప్పేసి అంటున్నారు. రోడ్డు గురించి ఒక 20 daysలో స్టార్ట్ అవుతుంది సార్. ఆల్రెడీ ఇందూరు టు వెంకటారపాలెం చూడండి, అది క్లియర్ అయింది. కొద్దిగా మెల్లమెల్లగా అయితే అనగానే జనాలు తొందరపడేంత ఈజీగా పనులు కావు. ఆ కాంట్రాక్ట్లు, మిషన్లు అన్నీ ఉండాలి కానీ అందుబాటులో. ఆల్రెడీ సగం క్లియర్ అయింది. సగం క్లియర్ కాకపోతే మన పని పెండింగ్ ఆగిందంటూ. ఒకసారి ఇందూరు నుంచి వెంకటారపాలెం దాకా చూడండి సార్. ఇక్కడ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎంత మేరకు మీరు పూర్తి చేయగలిగారు సార్? ఒక 20% ఉన్నాయండి సీసీ రోడ్లు. మొన్న 18 feet ఎడల్పుతో వేసినాం మెయిన్ రోడ్ ఎర్రగుంట రోడ్డుకి. అది వర్షం వస్తే పూరాకుంటూ ఉండేది, అది క్లియర్ చేసినామండి మెయిన్గా. అది క్లియర్ చేసినాం. ఇంతకుముందు మా గౌరవ మంత్రివర్యులు స్కూళ్ళు కానీ, బోర్లు వేపించడం కానీ చాలా అభివృద్ధి చేసాం సార్. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఇక్కడ కొనసాగించారు. ఎట్లాంటి అభివృద్ధి చేశారు సార్ గత ప్రభుత్వంలో? ఇక బీఆర్ఎస్ గురించి మేము మాట్లాడమండి. కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి చేసిన పనులు, అభివృద్ధులు కానీ మీరు చూడండి సార్. ఇక్కడ నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేనే మంత్రిగా కొనసాగిస్తున్నారు. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నల్గొండలో 3 మంత్రులు, 2 మంత్రులు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా మండలంలో కానీ, మా కాన్స్టిట్యున్సీ కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా, హాస్పిటల్ కానీ, కాలేజీల సీట్లు కావాలన్నా కానీ మా మంత్రివర్యులు ఫోన్కి రెస్పాన్స్ అవుతాడు. మెసేజ్ పెట్టినా మాకు రిప్లై ఇస్తాడు. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి సార్? ఎంతమంది అర్హులు ఉన్నారు? ఇందిరమ్మ ఇల్లు 35 వచ్చినాయండి. 35 వస్తే 26 నడుస్తున్నాయండి. ఒక 8 పెండింగ్లు ఉన్నాయి. అయితే అలా కొద్దిగా డబ్బులు లేక, కట్టుకునే స్తోమత లేక. ఇక్కడ 6 గ్యారెంటీలు ఎన్ని అమలు అవుతున్నాయి సార్? 6 గ్యారెంటీలు అన్ని అమలు అవుతున్నాయి సార్. కాకపోతే 1-2 అమలు కావట్లేవు. సన్న బియ్యం మేనిఫెస్టోలో పెట్టలేదు. సన్న బియ్యం ఇస్తారు, ఉచిత కరెంట్ ఇస్తారు, ఉచిత బస్సు ఇస్తారు, రుణమాఫీ 2 లక్షల లోపు రుణమాఫీ చేసారు ఏకకాలంలో. అంటే ఇక్కడ విద్యా వైద్య ఏ విధంగా అందుతుంది? విద్యా వైద్యం మంచిగా అందుతుందండి. మాకు ఆరోగ్య కేంద్రం ఉంది, 2 హై స్కూళ్ళు ఉన్నాయి. కాకపోతే ఈ గురుకుల మోడల్ స్కూల్ ఎక్కువైనాక స్ట్రెంత్ తగ్గడం జరిగింది. ఇదంతా హాస్టల్లో వేయడం జరుగుతుంది. ఇక్కడ అంతా కొద్దిగా పేద లేబర్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ హాస్టల్లో వేస్తున్నాను. అంటే ప్రైవేటు స్కూళ్ళలో కూడా ఎక్కువ పోతున్నారని తెలుస్తుంది. ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కువ చిన్నపిల్లలు పోతున్నారండి, 5 లోపు పోతున్నారు. మరి వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాల చేర్చేందుకు బడిబాట కార్యక్రమం ద్వారా మీరు చేసిన ఉంటుంది. ఇప్పుడు మనం గెలిచిన తర్వాత ఇది మొట్టమొదటిసారిగా సార్ ఈసారి కేర్ తీసుకొని ప్రతి ఒక్క ఇల్లు క్యాంపెయినింగ్ చేసి స్ట్రెంత్ పెంచే అవకాశం 100% కృషి చేస్తామని హెచ్ఎం గారు అడగడం జరిగింది. నేను కూడా మాట ఇచ్చిన. ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీలు నాకు టచ్లో ఉన్న ఫ్యామిలీలకు ఆల్రెడీ ఫోన్ చేయడం జరిగింది. ప్రైవేట్ బంద్ చేసి గవర్నమెంట్లో వేసే విధంగా సరే. ఇక్కడ ఐకేపీ సెంటర్లలో వడ్లు కొనుగోలు తొందరగా కావట్లేవు, ఇబ్బంది పెడుతున్నారు. 4 కేజీలు 2 కేజీలు తరుగు తీస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. రోడ్డు విషయం, వడ్ల విషయం బాగా చెప్తున్నారు. 1 కేజీ తీస్తురండి. తాల్ అనేది అది మన స్టేట్ వ్యాప్తంగా ఉంది. మీరు ఎక్కడ తెలుసుకున్నా అంతే ఉండాలి. ఈ తాల్ శాతం అనేది 10 కేజీల బ్యాగులు పోయడం వల్ల
తాళ్ అనేది ఎక్కువ వచ్చిందంట. ఉమ్. తాళ్ అనేది ఎక్కువ వస్తే మిల్లర్లు ఒప్పుకోకపోవడం తోటి 1 కేజీ ఎక్స్ట్రా పెట్టారండి. అంటే ఎన్ని మిల్లులు అలాట్ చేసి మీకు ఎన్ని ఉన్నాయి సార్ సెంటర్లో ఐకేపీ సెంటర్? మాది ఒకటే సెంటర్ అండి. ఒకటే సెంటర్. మరి తొందరగా కొనుగోలు కావట్లేవు అంటే మరి మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. లారీలు కూడా పెంచడం జరిగింది, చెప్పడం జరిగింది, మంత్రి గారు చెప్పడం జరిగింది. సార్ మీరు ఎన్నికలకు ముందు ఏమన్నా హామీలు ఇస్తే ఎంత మేరకు మీరు హామీలు నెరవేర్చారు సార్? హామీలు అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ చుట్టూ పింఛింగ్ వేయడం జరిగింది. బాగా బర్రెలు కానీ మేకలు కానీ కొద్దిగా అస్తవ్యస్తంగా ఉండేది, చుట్టూ పింఛింగ్ చేయడం జరిగింది. అలా టాయిలెట్స్ బాత్రూమ్ లేకపోవడం చాలా ఇబ్బందికరంగా. ఈ హాస్పిటల్లో క్యాంపరింగ్ పెట్టినా కానీ ఎవరు వచ్చి టాయిలెట్స్ అడుగుతారు, లేడీస్ ఎక్కువ రావడం వల్ల. అవి ఒక 80% కంప్లీట్ అయినాయి, 20% స్లాబ్ ప్లాస్టింగ్ అయింది. అదొకటి ట్యాంకర్ కూడా పూర్తి స్థాయిలో ఖరాబ్ అయింది. ట్యాంకర్ కూడా పంపించడం జరిగింది, అది సగం వరకు రిపేర్ అయింది. ఈ మోటార్లు ఏ ఇబ్బంది లేకుండా మోటార్లు క్లియరెన్స్ చేయడం జరిగింది. శ్మశాన వాటికి ట్యాంక్కి నీటి వసతి లేదు, అలా ట్యాంక్ పూపించడం జరిగింది. పైప్ లైన్ ఒకటి కలెక్షన్ ఇవ్వాలి. అంటే ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అక్కడక్కడ. ఇక 20% ఉన్నాయండి. మనం గెలిచి ఒక 4 నెలలు ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ఫంక్షన్లు ఒకటి పంచాదులు వాటి వల్ల కొద్దిగా పని 20% మిగిలింది. మీరు చూసినట్టునే ఉండాలి ఇప్పుడు పోయి గ్రామ పంచాయతీ. సరే, ఇక్కడ గ్రంథాలయం ఏం లేదని చెప్తున్నారు. గ్రంథాలయం లేదండి. మరి గ్రంథాలయం కూడా ప్లానింగ్ చేస్తున్నాం. గ్రంథాలయంతో పాటు దానికి సరిపడా బుక్స్ కావాలంటున్నారు. ఇక్కడ నుంచి ఈ గ్రంథాలయానికి సంబంధించి మా ఊరికి ఎంఆర్ఓ గారు ఉండు, వార్డెన్ ఉండు, టీచర్లు, కానిస్టేబుల్, ఒక సిఐ గారు ఉండు. వాళ్ళ గురించి చర్చించి వాళ్ళు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు దాతల ద్వారా. ఒకసారి గ్రామ భద్రత కొరకై మీరు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? గ్రామ భద్రత అంటే పట్టపగటిలే దొంగతనాలు చాలా జరుగుతున్నాయి. నిన్నమన్నా కూడా చైనా అదని ఇదని తిరుగుతున్నారు. అట్లాంటివి కాకుండా గ్రామ భద్రత కోసం మీరు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? నా గ్రామ భద్రత గురించి గ్రామ ప్రజలకు కలెక్ట్ ఉన్నామని డప్పు చాటింపు చేయడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బట్టలు అమ్మడానికి కానీ వస్తువులు అమ్మడానికి వచ్చి ఇల్లు దొంగలిస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడం డప్పు చాటింపు చేయడం జరిగింది. అలాగే మా ఊరి కానిస్టేబుల్ ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. కానిస్టేబుల్ గారు కూడా అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. సరే, సీసీ కెమెరాలు ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా గ్రామంలో? మా ఊర్లో 2 ఉన్నాయండి, 3 దిక్కుట్లు ఉన్నాయండి. ఒకటి ఎల్లమ్మగుడి టెంపుల్ దగ్గర ఉన్నాయి సెంటర్లో, ఒకటి పట్లేయర్ షాప్ దగ్గర ఉన్నాయి, ఒకటి గ్రామ పంచాయతీలు ఉన్నాయండి. అంటే ఇంకా పడతట్టుంది ఊర్లో ఇంకా ఒక సెట్ పడుతుందండి. ఒక సెట్ 2 సెట్ ఒక్కటే సెట్ పడుతుంది. దాతలు లేరా? దాతలు ఉన్నారండి, కాకపోతే ఇప్పుడు కొద్దిగా మనం గెలిచింది కొత్త కాబట్టి మీటింగులు, ఈ వడ్ల మార్కెట్ అని ఇవన్నీ తిరగడం ఎక్కువైపోతుంది. సరే, ఈ విలేజ్లలో బాగా కుక్కల బెడత బాగుంది అంటున్నారు సార్, దానిపైన మీరు ఏమన్నా? కుక్కల బెడత ఇక పట్టేయడం అండి, చంపే రూల్స్ లేవట. చంపడానికి ఛాయిస్ లేదు. వాటిని పట్టించి వేరే దగ్గర వదిలిపెట్టే ప్లానింగ్ చేస్తున్నాం. ఆ కోతులు కూడా అట్లనే ఉన్నాయి అంటున్నారు. ఇక కోతులను ఏం చేయలేమండి, కోతులు ఒకసారి వదిలిపెట్టినా మళ్ళీ వస్తున్నాయి. ఇక అన్ని చుట్టుపక్కలనే ఉన్నాయి. ఎట్లా మరి యువత మొత్తం కూడా అంటే మహిళలు కూడా భయపడుతున్నారు, ఇళ్ళకి రావాలంటే తలుపులు పెట్టుకుంటున్నారు. కుక్క తలుపులు అంటే ఒక 10, 50, 100 అంటే పట్టలేస్తాం, కానీ వేల సంఖ్యలో ఉన్నాయి. అవి మనం మాట్లాడిన ఇప్పుడు మాట ఇచ్చినంత ఈజీగా మళ్ళీ దీన్ని ట్రోల్ చేస్తూ ఉంటాం. అవును, కుక్కలను చాలా ప్రయత్నం చేస్తా, దాన్ని క్లియర్ చేస్తా. దాదాపులా ఒక 78% అయినా పట్టించి బయటికి తరలించే ప్రయత్నం చేస్తా. సరే, ఇక్కడ మీకు ఊరుకు దగ్గరలో డంపింగ్ యార్డ్ ఉంది. దాని ద్వారా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తం కూడా ఇబ్బందుల పాలవుతున్నాయి. ఇటు పజ్జూరు కానీ, రామారం, చిన్న సూరారం, పెద్ద సూరారం కూడా. మరి ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు, మంత్రి గారు ఇక్కడి నుంచి ఉన్నాడు. దాన్ని ఏమన్నా మార్పులు చేర్పులు చేసే ఆలోచనలు ఉన్నాయా? అక్కడేమన్నా ఎరువులు కానీ ఆ టెస్ట్ ద్వారా ఎరువులు ఏర్పాట్లు, ఈ పొగ రాకుండా నీళ్ళు కూడా కలుషితం అవుతున్నాయి అంటున్నారు. నీళ్ళు కూడా కలుషితం అవుతున్నాయి, ఆంచి తీయాలనే ప్లానింగ్ ఉంది. కానీ మరి అది సార్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది, కలెక్టర్ గారి దృష్టికి చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. కానీ మరి అది పెద్ద స్థాయిలో నేను మంత్రి గారిని పోలేదండి. మనం ఫోన్ ముచ్చడం మనం మాట్లాడదు. అక్కడ రామారం, చందనపల్లి, సూరారం సర్పంచ్లు కలిసి ఉండొచ్చు. మనం గెలిచింది మనం రీసెంట్గానే. ఒకసారి ఇక్కడ బెల్ట్ షాపులు మంచిగా కొనసాగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. యువత కూడా దాని ద్వారా యువత తక్కువ అండి ఇక్కడ, కాకపోతే ఏజ్ బార్ అయిన వాళ్ళు
కొద్దిగా పెద్ద మనుషులు, యువత అనేది తక్కువ అండి. అంటే రాజగోపాల్ రెడ్డి గారు మొత్తం కూడా నియోజకవర్గం నిర్మూలించడం సాధ్యమైంది. మరి ఇక్కడ మంత్రి గారే కదా, ఒక మాట చెప్తే అన్ని క్లోజ్ అవుతాయి. అట్లా ఎందుకు చేయలేకపోతుంది ఇక్కడ? ఇక అట్లా ఇక్కడ చంద్రపల్లి దగ్గరనే ఉంది సార్, ఇప్పుడు వైన్స్ ఇండూరు దగ్గరనే ఉంది. ఇక వాళ్ళని వాళ్ళని అయితే ఆపలేము మనం. ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ అయితేనే మనం దేవాలి చూస్తుంది, మళ్ళీ మనం రిటర్న్ చెప్పాలంటే చెప్పలేకపోతున్నాం. అంటే దాని ద్వారా ఇబ్బంది అవుతుంది కదా తాగిన. అంటే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ 18 సంవత్సరాల నిండని పిల్లలు కూడా బైకులు ఏమో ర్యాష్గా తీసుకెళ్తున్నారని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీరు పోలీసు వాళ్ళ ద్వారా అవగాహన సదస్సులను ఏర్పాట్లు చేశారు సార్? వాళ్ళకి చేయలేదండి, వాళ్ళు ఒక నలుగురు అండి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒకసారి పిలిచి కౌన్సిలింగ్ ఇస్తా అని చెప్పడం జరిగింది. ఒకసారి ఇస్తే బాగుండదు అని చెప్పడం జరిగింది. బాగా ఎందుకంటే బండి చేతుల్లోనే బండ్లు కూడా సీల్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చి చెప్తే విన్నాను, ఎడలా కౌన్సిలింగ్ చేసి కేసు బుక్ చేస్తామని చెప్పారు. ఒకసారి ఇక్కడ మిమ్మల్ని నమ్మి ఈ గ్రామ ప్రజలందరూ కూడా 5 సంవత్సరాల ఒక బాధ్యత మీ చేతిలో పెట్టి, మరి వాళ్ళకి ఏం చెప్తారు సార్? 5 సంవత్సరాలు మా మీద బాధ్యత ఉంచి మా ఊరు గ్రామ ప్రజలు మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి సహకారంతో అత్యధిక మెజార్టీతోటి 469 మెజార్టీతోటి గెలిపేయడం జరిగింది. ఆ ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. సార్ ఇంకోటి కూడా ఒక విషయం, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలంటున్నాం. మరి ఈ సార్ది మంత్రి తీసేస్తే ఆ సార్కు మంత్రి పదవి వస్తుందట అనుకుంటున్నమాట. ఎట్లా? అట్లేం లేదండి, ఇవ్వచ్చా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి? రాజగోపాల్ రెడ్డికి బరాబర్ ఇవ్వచ్చండి. మా సార్ మంత్రి పదవి పోదు. మంత్రి గారి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మంత్రి పదవి 1% కూడా పోయే ప్రసక్తి లేదు. రాజగోపాల్ రెడ్డి కూడా 100% మంత్రి పదవి వస్తుంది, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. అంటే తెలంగాణ ఉద్యమంలో మంత్రి గారి పాత్ర ఏ విధంగా ఉందనుకోవచ్చు? మంత్రి గారి పాత్ర కీలక పాత్ర అండి. క్లాక్ టవర్ సెంటర్లో విద్యార్థులు చనిపోతుంటే అమర నిరాహార దీక్ష చేసిండు. మంత్రి పదవి రాజీనామా చేసిండు. కొంతమంది చిత్తి పేపర్ల మీద చేస్తే డైరెక్ట్ రాజీనామా చేసిండు ఒరిజినల్గా. అప్పుడు ఒరిజినల్గా చేసిండు. ఎనీ టైం అండి అందుబాటులో ఉండే నాయకుడు. ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఫోన్కి రెస్పాన్స్ అవుతాడు, మెసేజ్కి రెస్పాన్స్ అవుతాడు. అంటే వాళ్ళ కొడుకు పేరు మీద ఎంతో మందికి ఉచిత విద్యను అందించడం కానీ, డాక్టర్లను చేసిండు, పైలట్లను చేసిండు, అట్లాంటి సేవలు అందిస్తున్నాడని తెలుస్తుంది. వాస్తవమైన అందిస్తున్నాను. ఏం చెప్తారు మరి మీ గ్రామ ప్రజలకు? ఏం చెప్తారు? మహిళలకు కానీ, నీ మీద అభిమానంతో ఓటేసిన చాలా మంది అభిమానులు మెజార్టీతో గెలిపించారు, వాళ్ళందరికీ ఏం చెప్తాను? నేను అప్పుడు ఇంతకుముందు ప్రజెంట్ వార్డ్ నెంబర్ ఉన్నప్పటి నుంచి కూడా మా సార్ ఒకటే చెప్పేది, నీకు పార్టీలతో సంబంధం లేదురా, నీ దగ్గరికి ఎవరు వచ్చినా పని చేసి పెట్టాను. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, యుద్ధపరంగా కానీ, ఈ వాటర్ ప్లాంట్లో కానీ అలాంటి అవకాశాలు ఉంటే కొద్దిగా యువతకు ఒకళ్ళకి పెట్టేయడం జరిగింది. ఒకళ్ళని సార్కి చెప్పడం జరిగింది కానీ అలాగ అయితే లేక అది క్యాన్సిల్ అయింది. పార్టీలకు అతీతంగా అండి, ఏ పార్టీ వారు రాని నా దగ్గరికి వచ్చినందుకు నాతోటి ఏది ఉంటే నాతోటి, మా సార్ తోటి ఏది ఉంటే మా సార్ తోటి కొంత పనులు చేసి పెడుతున్నాం. ఇక్కడ తిప్పర్తి మండలంలో పాషం రామరెడ్డి కానీ, జూకూరు రమేష్ అన్న కానీ, బద్దం సుధీర్ అన్న కానీ, పాషం సంపత్ రెడ్డి అన్న కానీ, వాళ్ళకి ఎనీ టైం ఫోన్లు ఇస్తారు. ఏ సమస్య ఉన్నా, ఏ హాస్పిటల్ సమస్య ఉన్నా, ఏదన్నా ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతారు. అంటే పజ్జూరుని నల్గొండలో కలిపితే ఎట్లుంటుంది? నల్గొండ మండలంలో కలిపితే ఎట్లయినా మంచిగానే ఉంటుంది అండి. మాకు తిప్పడితేనే ఏం లేదు, నల్గొండ మంచిగా ఉంది. తిప్పడితేనే మంచిగానే ఉంటుంది, నల్గొండ అయినా మంచిగానే ఉంటుంది. నాకు ఆర్థిక వనరులు మంచిగా, ఎటువంటి అయితే ఇబ్బంది అయితే లేవు సార్. ఎక్కడ కలిపినాం కాదు, ఎక్కడ ఉన్నా ఏం కాదు. అంటే మంత్రి గారు ఉన్న అన్ని రోజులు మీకు ఇక తిరుగులేదంట, అంతేనా? ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.